वेदायै वेदरूपायै वेदान्तायै नमो नमः वेदान्तायै नमो नमः गुणदोष विवर्जिन्यै गुणदीप्त्यै नमो नमः गुणदीप्त्यै नमो नमः सर्वज्ञाने सदानन्दे सर्वरूपे नमो नमः संपन्नायै कुमार्यै च सर्वज्ञेते नमो नमः योगानार्य उमादेव्यै योगानन्दे नमो नमः त्रिनेत्रायै दिव्यमूर्त्यै नमो नमः अर्धचन्द्र जटाधारी चन्द्रबिम्बे नमो नमः चन्द्रादित्य जटाधारी चन्द्रबिम्बे नमो नमः अणुरूपे महारूपे विश्वरूपे नमो नमः अणिमाद्यष्टसिद्धायै आनन्दायै नमो नमः ज्ञान विज्ञानरूपायै ज्ञानमूर्ते नमो नमः नानाशास्त्रस्वरूपायै नानारूपे नमो नमः पद्मजा पद्मवंशा च पद्मरूपे नमो नमः परमेष्ठे परामूर्त्यै नमस्ते पापनाशिनी महादेव्यै महाकाल्यै महालक्ष्म्यै नमो नमः ब्रह्मविष्णु शिवायै च ब्रह्मनार्यै नमो नमः कमलाकर पुष्पा च कामरूपे नमो नमः कपाली कर्मदीप्तायै कर्मदायै नमो नमः सायं प्रातः पठे नित्यं षण्मासात् सिद्धिरुच्यते चोरव्याघ्र भयं नास्ति पठतां शृण्वतामपि ఇది సరస్వతి స్తోత్రం హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హారికని. ఇవాళ వసంత పంచమి కదండి. ఇవాళ మా పూజ వ్లాగ్ చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి, మేమైతే ఇట్లా కుంకుమ పూజ అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్. అన్నిటికీ మూలం మనకి చదువు ఉంటే చాలా మంచిది కదా. మంచి గౌరవాన్ని ఇస్తుంది, మాటలు నేర్పిస్తుంది. అన్నీ ఆ అమ్మే కదా. విద్య ఉంటే అన్నీ ఉన్నట్టే ఫ్రెండ్స్. అందుకే ఇవాళ సరస్వతీదేవి కాబట్టి అమ్మవారిని మన మనసులో సరస్వతీదేవిగా తలుచుకొని పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అమ్మకి నమస్కారం అయితే చేసుకోండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా బుజ్జి గణపతి పూజ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ ఏ పూజ చేసుకున్నా ఫస్ట్ మనం విఘ్నేశ్వరుడి పూజ అయితే చేసుకుంటాం కదండి. అలాగే విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన కొంచెం నాకు దొరికినటువంటి గరిక అండి. గరిక అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసేయండి మా బుజ్జి గణపతిని. జై బోలో గణేష్ మహారాజ్కి. నేను పాలు అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పాలు, అటుకులు. అలాగే నా దగ్గర ఉన్నటువంటి ఖర్జూర పళ్ళు,
కమలాకాయ కూడా నైవేద్యంగా పెట్టుకున్నానండి. ఎర్రవత్తులతో దీపారాజన అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. శుక్రవారం పూట ఎర్రవత్తులతో చేసుకుంటే చాలా మంచిదండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.